ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రేపు సాయంత్రం మొదటి వార్షికోత్సవ సభ జరగనుంది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈ సభ నిర్వహించనుంది. ఏపీ సచివాలయం వెనుక గల ప్రదేశంలో నిర్వహించే ఈ సభకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ నిర్వహిస్తోంది. రేపు సాయంత్రం 5 గంటలకి ఏపీ సచివాలయం వెనుకనున్న ప్రాంతంలో ఈ బహిరంగ సభ జరగనుంది. అంటే గతంలో P4 జరిగిన కార్యక్రమం, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే ఈ బహిరంగ సభ. ప్రస్తుతం మనం రేపు బహిరంగ సభ జరిగే ప్రాంతం దగ్గర ఉన్నాం. ఈ బహిరంగ సభలో పార్టీకి సంబంధించి కీలకంగా ముఖ్య నేతలు పాల్గొంటారు. అన్ని పార్టీలకు సంబంధించి కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ, దీంతోపాటు అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా హెచ్ఓడీస్ అందరూ కూడా పాల్గొనాలని గతంలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈ నెల 12వ తారీఖు బహిరంగ సభ జరగాలి, కానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం వల్ల వాయిదా పడింది. అప్పుడు నిర్వహిస్తే బాగుండదనే ఉద్దేశంతో, ప్రధానంగా దేశమంతా ఒక విషాదకరమైన వాతావరణం ఉంది అనే ఉద్దేశంతో రేపు సాయంత్రం 5 గంటలకి బహిరంగ సభ నిర్వహించడానికి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనకు సంబంధించి మొదటి వార్షికోత్సవం ఇక్కడ జరగనుంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా కొంతమంది కొంతమంది మంత్రులు ప్రశ్నలు అడుగుతారు. తమ శాఖలో ఏం జరిగింది, అవుట్పుట్ ఏ రకంగా ఉంది, ఎలా సమీక్షలు చేశారని దీనికి సంబంధించి శాఖల వారీగా కూడా డేటా ఇప్పటికే పంపించడం జరిగింది. దీంతో పాటు ఏడాది పాలనలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరించడం, భవిష్యత్ కార్యాచరణ అంటే వచ్చే 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉండబోతోంది, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, P4 కార్యక్రమం అమలుకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, ఇలా ఏదైనా కూడా రాబోయే 4 ఏళ్లలో ఏ రకంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది, ఇవన్నీ దిశానిర్దేశం చేసే దిశగా రేపు ఈ బహిరంగ సభ జరుగుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు కూడా శాఖల వారీగా వివరించడం, ఏడాదిలో చేసిన పథకాలకు సంబంధించి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా వివరించడం జరుగుతుంది. అయితే రేపు సచివాలయం వెనుకున్న ప్రాంతంలో సభ జరుగుతుంది కాబట్టి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆటంకం కలగకుండా ఏ రకంగా సభ జరగాలి అనే దాని మీద కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. సుమారు 2 గంటలకు పైగా ఈ బహిరంగ సభ జరిగే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించడం, భవిష్యత్ కార్యాచరణ మీద దిశానిర్దేశం చేయడం, ఇవి ప్రధాన అంశాలుగా రేపు ఈ బహిరంగ సభ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు.